సమస్య ఏదైనా విషయం ఎలాంటిదైనా తెరలు పొరలు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా పాయింట్ టు పాయింట్ టు ద పాయింట్ అనాలిసిస్ తో మీ ముందుకు వచ్చాను నేను ఈశ్వర్. వెల్కమ్ టు క్లియర్ కట్. ఎలాగైనా మునుగోడులో జెండా పాతాలన్నదే ఆ మూడు పార్టీలకు ఫస్ట్ ప్రయారిటీగా మారింది. దీనికోసం ఎవరి స్టైల్లో వారు వ్యూహ ప్రతివ్యూహాలకు తెరలేపుతున్నారు. టీఆర్ఎస్ మునుగోడు బాధ్యతలు హరీష్ రావు భుజాలపై పెడితే కమలం అపర చాణక్యుని రంగంలోకి దింపింది. అమిత్ షాకి అత్యంత నమ్మకస్తుడు, ఎన్నికల వ్యూహాలు రచించడంలో సిద్ధహస్తుడైన సునీల్ బన్సల్కి కీలక బాధ్యతలు అప్పగించింది. సునీల్ బన్సల్ని తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమించింది. ఇప్పటికే తరుణ్ చుగ్ కూడా అదే పోస్టులో ఉన్నారు. అంటే ఇద్దరూ కలిసి మునుగోడులో బీజేపీ గెలుపు కోసం వ్యూహాలు రచించనున్నారు. ముఖ్యంగా సునీల్ బన్సల్ వెనక నుండి చక్రం తిప్పనున్నారు. ఇంతకీ ఎవరి సునీల్ బన్సల్? అమిత్ షాకు అత్యంత నమ్మకస్తుడిలా ఎలా మారారు? మునుగోడుతో పాటు రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే సునీల్ బన్సల్ ముందున్న లక్ష్యమా? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక సెకండ్ టాపిక్, ఉత్కంఠ రేపిన బీహార్ రాజకీయానికి ఎండ్ కార్డు పడిపోయింది. నితీష్ పాత మిత్రులతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో ఓ వార్త అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. అది మరేదో కాదు, విపక్షాల మద్దతుతో నితీష్ ప్రధాని అభ్యర్థి కావాలనుకుంటున్నారట. ఇది వార్త. నిజానికి ఆ కోరిక నితీష్ మనసులో ఎప్పటినుంచో ఉంది. ఇప్పుడిప్పుడే అది మరింతగా బలపడుతోంది. ఇప్పుడు హడావుడిగా ఎన్డీఏతో తెగదింపులు చేసుకున్నది కూడా అందులో భాగమేనన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. మోడీ 2014లో గెలిచారు, మరి 2024లో గెలుస్తారా అంటూ నితీష్ వేసిన ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ప్రశ్నతో 2024లో తాను ప్రధానిగా రేసులో ఉన్నానన్న సంకేతాల్ని కూడా నితీష్ ఇచ్చినట్లయింది. అందుకే ఎన్డీఏతో తెగదెంపులు చేసుకున్నారని ఆరోపిస్తున్నారు. ఇంతకీ వచ్చే ఎన్నికల్లో విపక్షాల ప్రధాన అభ్యర్థి నితీషేనా? బీహార్లో బీజేపీతో తెగదెంపులు వెనుక అసలు రీజన్ అదేనా? మోడీని ఢీకొట్టే స్థాయి, శక్తి నితీష్కు ఉందా? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక థర్డ్ టాపిక్, మనీ మనీ మనీ. మునుగోడు ఎన్నికల వేళ వినిపిస్తున్న మాట ఇదే. మూడు పార్టీలు మునుగోడులో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వేళ డబ్బులు సంచులతో పనిపడింది. డబ్బులంటే ఏదో వేలు లక్షలు కాదు, కోట్లు, 100 కోట్లు. అవును, 100ల కోట్ల రూపాయలు పంచేందుకు అన్ని పార్టీలు రెడీ అవుతున్నాయి. ఓట్ల కోసం నోట్లు కుమ్మరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇంకా ఉప ఎన్నిక డేట్ ఫిక్స్ కాకముందే బీరువాలు, సీక్రెట్ లాకర్లలో మూలుగుతున్న సొమ్మునంతా బయటకు తీస్తున్నాయి. సరిగ్గా ఎన్నికలకు 1-2 రోజుల ముందు మునుగోడులో నోట్ల వర్షం కురవనుంది. ఎంతలా అంటే ఇంతకాలం గోదారమ్మ ముంచెత్తింది, ఇప్పుడు లక్ష్మీదేవి తాండవం చేయనుంది. అంతలా ఈసారి మునుగోడు ఉప ఎన్నికలో ధన ప్రవాహం జరగనుంది. ఇంతకీ మునుగోడు ఉప ఎన్నికలో ఓటు ఎంత పలుకుతోంది? ఈసారి హుజూరాబాద్ను మించి ధన ప్రవాహం పోటెత్తుతుందా? మూడు పార్టీలు ఓటర్లపై నోట్ల వర్షం కురిపిస్తాయా? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక ఫస్ట్ టాపిక్, ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో జెండా పాతేయాల్సిందే. ఆ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లేదు. 6-100 తెలంగాణను ఖాతాలో వేసుకోవాల్సిందే. ఇదే కమలం ముందున్న ఫస్ట్ టార్గెట్. దీనికోసం వ్యూహ ప్రతివ్యూహాలతో బిజీగా మారింది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్ని ఫిక్స్ చేసింది. అదే మునుగోడు ఉప ఎన్నిక. ముందుగా ఇక్కడ గెలిస్తే తరువాత వచ్చే ఎన్నికలకు బూస్టింగ్ ఇచ్చినట్లవుతుంది. దీనికోసమే అపర చాణక్యుని రంగంలోకి దింపింది. అతని పేరు సునీల్ బన్సల్. అతనికి రాష్ట్ర వ్యవహారాల ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం అదే పోస్టింగ్లో ఉన్న తరుణ్ చుగ్ కూడా బన్సల్తో కలిసి పనిచేయనున్నారు. ఆ లెక్కన సునీల్ బన్సల్ నియామకంతో ఇద్దరు ఇన్ఛార్జీలు ఉన్నట్లే. కేవలం మునుగోడు కోసమే సునీల్ బన్సల్ను రంగంలోకి దింపలేదు. ఆయనకిచ్చిన టార్గెట్ మొత్తం తెలంగాణలో కాషాయ జెండా ఎగిరేలా చేయటం. దానికి ముందు మునుగోడులో జెండా పాతడం. ఇదే లక్ష్యంగా సునీల్ బన్సల్ కసరత్తు మొదలుపెట్టారు. అసలు సునీల్ బన్సల్ పాచికలు తెలంగాణలో పారుతాయా? కేసీఆర్ని మించి ఆయన వ్యూహాలు రచించగలరా? సునీల్ బన్సల్పై అమిత్ షాకు ఎందుకంత గురి? షాకు అత్యంత నమ్మకస్తుడిగా ఎలా మారారు? అతని ట్రాక్ రికార్డ్ ఏం చెబుతోంది?
మునుగోడు ఉప ఎన్నిక ఇదే వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్ అని అంతా భావిస్తున్నారు. అలా భావించేలా చేసింది కూడా బీజేపీనే. రాజగోపాల్ రెడ్డితో రాజీనామా చేయించి మునుగోడులో ఉప ఎన్నిక వచ్చేలా చేయించి ఇప్పుడు దాన్ని సెమీఫైనల్గా క్రియేట్ చేసింది బీజేపీనే. ఇదంతా ఎన్నికల వ్యూహాల్లో భాగమే. మునుగోడులో ఎలాగైనా జెండా పాతేసి టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం తామేనన్న సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే బీజేపీ ముందున్న లక్ష్యం. దీనికోసమే మహామహులను రంగంలోకి దింపుతోంది. బీజేపీ అధిష్టానం సునీల్ బన్సల్ని రంగంలోకి దింపిన తరుణంలో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. సునీల్ బన్సల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? బన్సల్ ట్రాక్ రికార్డ్ ఏం చెబుతోంది? అమిత్ షాకు నమ్మకస్తుడిగా ఎలా మారారు? మునుగోడులో బన్సల్ వ్యూహాలు ఫలిస్తాయా? బీజేపీ తెలంగాణలో జెండా పాతేందుకు మహామహులను రంగంలోకి దింపుతున్న సమయంలో వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. ఎన్నికల వ్యూహకర్తగా సునీల్ బన్సల్కి మంచి పేరుంది. బన్సల్ని తెలంగాణతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు కూడా ఇన్ఛార్జిగా నియమించారు. ఒడిశాకు ఇన్ఛార్జిగా ఉన్న పురంధేశ్వరిని, పశ్చిమ బెంగాల్కి ఇన్ఛార్జిగా ఉన్న కైలాస్ విజయవర్గీయను పక్కన పెట్టి మరి బన్సల్కి బాధ్యతలు అప్పగించారు. దీంతో ఈ మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2024లో జరిగే లోక్సభ ఎన్నికల్లోనూ పార్టీని గెలిపించడమే సునీల్ ముందు అతిపెద్ద టార్గెట్. బన్సల్ బ్యాక్గ్రౌండ్ చిన్నదేమీ కాదు. ఆయన తొలుత ఆర్ఎస్ఎస్ ప్రచారకర్తగా పనిచేశారు. బీజేపీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శిగా గత యూపీ ఎన్నికల్లో చక్రం తిప్పారు. 2014 యూపీ లోక్సభ ఎన్నికల్లో 71 సీట్లు గెలిచేందుకు, అసెంబ్లీ ఎన్నికల్లో కమలం ఘన విజయం సాధించడానికి బన్సల్ కృషి చాలానే ఉంది. 2014కు ముందు అమిత్ షాకు సహాయపడేందుకు యూపీ నుంచి బన్సల్ని తీసుకొచ్చారు. ఆ సమయంలోనే వీరి కలయిక అద్భుతాలు సృష్టించింది. 2019 లోక్సభ ఎన్నికల్లోనూ అధిక సీట్లు సాధించేందుకు, 2022లో తిరిగి యోగి సర్కార్ అధికారంలోకి వచ్చేందుకు బన్సల్ చక్రం తిప్పారు. బన్సల్ ఆపరేషన్ ఆకర్షలో సిద్ధహస్తులు. యూపీ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ని పార్టీలోకి తెచ్చిన క్రెడిట్ కూడా ఆయనదే. ఇది ఆయన ట్రాక్ రికార్డ్. అంతటి అపర చాణక్యుడి కనుకే బీజేపీ ఆయన్ను రంగంలోకి దింపింది. బన్సల్ ఎంతటి చాణక్యుడైనా మునుగోడులో ఆయన వ్యూహాలు ఫలిస్తాయా లేదా అన్నది ఇప్పుడు పాయింట్. ఎందుకంటే యూపీతో పోల్చుకుంటే ఇక్కడ రాజకీయాలు పూర్తిగా భిన్నం. ప్రజల ఆలోచన విధానం కూడా వేరుగా ఉంటుంది. దానిపై బన్సల్ పూర్తిగా స్టడీ చేయాలి. ఇక్కడికి తగ్గట్టుగానే వ్యూహాలు రచించాలి. అప్పుడే అవి వర్కౌట్ అవుతాయి. ఇలా అడుగు పెట్టగానే మునుగోడు ఉప ఎన్నిక ఆయనకు పెద్ద సవాల్గా నిలిచింది. ఇక్కడ నిరూపించుకుంటే ఆయనపై బీజేపీ పెద్దలు పెట్టుకున్న నమ్మకం ఖచ్చితంగా డబుల్ అవుతుంది. అసలు మునుగోడులో గెలుపు కోసం బన్సల్ ఏం చేస్తారు, ఎలాంటి వ్యూహాలు రచిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో మునుగోడులో వార్ 3 సైడ్స్ ఉండడంతో ఇక్కడ గెలుపు అనుకున్నంత సులభమేమీ కాదు. ఇక్కడ రాజకీయ పరిస్థితులపై కొంత అవగాహన వచ్చిన తర్వాత బన్సల్కి తెలంగాణపై పట్టు దొరుకుతుంది. ఒక ఉప ఎన్నికే ఇంత టఫ్గా ఉంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టగ్ ఆఫ్ వార్ ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టీఆర్ఎస్ తమ తురుపు ముక్కగా లోకల్ మేడ్ హరీష్ రావుని వదిలితే బీజేపీ రాజస్థాన్ మేడ్ బన్సల్ని పట్టుకొచ్చింది. ఇక ఎవరి వ్యూహాలేంటో, ఎవరి సత్తా ఏంటో, ఎవరి ఎత్తుగడలు ఏంటో మునుగోడు నడిగడ్డపై మరికొద్ది రోజుల్లో తేలిపోతుంది. వెయిట్ అండ్ సీ. ఇది మాత్రం క్లియర్ కట్లో సెకండ్ టాపిక్ చూద్దాం. ప్రస్తుతం దేశ రాజకీయాలన్నీ బీహార్ వైపు చూస్తున్నాయి. ఇన్నేళ్లుగా ప్రభుత్వాలను కూల్చుకుంటూ వెళ్లిన బీజేపీకి తొలిసారిగా రివర్స్ షాక్ తగిలింది. ఇక్కడ నితీష్ ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్తో బీజేపీకి దిమ్మ తిరిగిపోయింది. బీజేపీతో 5 ఏళ్ల బంధం తెంచుకోవడం వెనుక కారణం వేరే ఉందన్న టాక్ జోరుగా వినిపిస్తోంది. నితీష్ కుమార్ ఏకంగా ఢిల్లీ పీఠాన్నే టార్గెట్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. బీహార్ రాజకీయాలను, నితీష్ మాటలను నిశితంగా పరిశీలిస్తే అదే నిజమనిపిస్తోంది. ఇప్పుడు బీహార్లో బీజేపీకి గుడ్ బై చెప్పి పాత మిత్రులతో చేతులు కలపడానికి అదే కారణమని తెలుస్తోంది. వెన్నుపోటు రాజకీయం అనేది కేవలం కవరింగ్ మాత్రమేనని, అసలు కథ వేరే ఉందని సంకేతాలు అందుతున్నాయి. 2024లో ప్రధాని పదవికి రూట్ క్లియర్ చేసుకోవడంలో భాగంగానే నితీష్ ఇప్పుడు ఎన్డీఏతో తెగదింపులు చేసుకున్నారన్న టాక్ ఇప్పుడు ఢిల్లీ వీధుల్లో కూడా వినిపిస్తోంది. మోడీ 2014లో గెలిచారు, మరి 2024లో గెలుస్తారా అంటూ నితీష్ వేసిన ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసలు కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ నితీష్కు సపోర్ట్ చేస్తున్నాయా? ఈ మొత్తం
వ్యవహారాన్ని వెనకుండి సోనియా నడిపిస్తున్నారా? 2024లో ఆయన్నే ప్రధాని అభ్యర్థిగా విపక్షాలు నిలబెడతాయా? అలాంటి హామీ నితీష్కు లభించిందా? అందుకే బీజేపీకి బై బై చెప్పేశారా? దేశవ్యాప్తంగా నితీష్కు ఉన్న ప్రజాకర్షణ ఎంత? మోడీ తుఫాన్ను తట్టుకుని నిలబడేంత స్టామినా నితీష్కు ఉందా? బీహార్ ముఖ్యమంత్రిగా 8వ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత నితీష్ కుమార్ ప్రధాని మోడీకి కీలక ప్రశ్న వేశారు. వచ్చే లోక్సభ ఎన్నికలపై స్పందిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ 2014లో గెలిచారు, కానీ 2024లో కూడా గెలుస్తారా అన్నది ఆయన ప్రశ్న. దీని వెనుక అర్థం ఏంటనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అక్కడితో ఆగకుండా 2024 ఎన్నికల్లో విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలని కోరుకుంటున్నట్లు మనసులో మాట బయటపెట్టారు. అంటే మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాకూడదు, ముఖ్యంగా మోడీ ప్రధాని కాకూడదన్నది నితీష్ ఆలోచనగా కనిపిస్తోంది. ఇప్పటికే బీహార్లో బీజేపీకి నితీష్ కొట్టిన దెబ్బతో ఎక్కడా లేని ఎప్పుడూ రాని మైలేజ్ ఆయనకు వచ్చింది. విపక్షాలు కూడా ఆయన్ని మొనగాడిలా పైకి లేపుతున్నాయి. అదంతా బీజేపీపై కోపం కావచ్చు. మొత్తంగా సీన్ చూస్తే మోడీని ఢీకొట్టే లీడర్ నితీషేనన్న సంకేతాలు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే నితీష్ 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల నాటికి దేశంలో విపక్షాల తరపున ప్రధానమంత్రి అభ్యర్థి అవుతారనే అంచనాలు ఉన్నాయి. దీంతో ఆయన్ను ఇప్పటి నుంచే ఫోకస్ చేసేందుకు విపక్షాలు గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. దేశ ప్రధాని కావాలన్న తన ఆశను నెరవేర్చుకునేందుకే నితీష్ కుమార్ బీజేపీతో తెగదెంపులు చేసుకుని విపక్షాలతో చేతులు కలిపారన్న కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఆరోపణలు కూడా ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి మోడీకి ఆపోజిట్గా ఓ బలమైన వ్యక్తిని నిలబెట్టేందుకు విపక్షాలు ఇప్పటి నుంచే ట్రై చేస్తున్నాయి. నితీష్ని ప్రధాని అభ్యర్థిగా విపక్షాలు తెరపైకి తెస్తున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. వచ్చే ఎన్నికల్లో విపక్షాల ప్రధాని అభ్యర్థి నితీషేనా? బీహార్లో ఎన్డీఏతో తెగదింపులు అందుకేనా? మోడీని ఢీకొట్టే కలేజా నితీష్కు ఉందా? మోడీలా జనాల్ని ఆకట్టుకోవడం నితీష్ వల్ల అవుతుందా? ప్రధాని అభ్యర్థి రేసులో నితీష్ ఉన్నారన్న సంకేతాలు అందుతున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. 2014 తరువాత ప్రధాని అంటే మోడీ కాకుండా ఆ స్థాయికి స్థానానికి సరిపోయే వ్యక్తి మరెవ్వరూ కనిపించడం లేదు. కాంగ్రెస్ నేతలు రాహుల్ని ఎంతలా ప్రొజెక్ట్ చేయాలని చూసినా వర్కౌట్ అవ్వలేదు. మమతా లాంటి నేతలు కూడా ప్రధాని పదవి వైపు చూశారు. అంతెందుకు కేసీఆర్ మనసులోనూ అదే ఉందన్నది బహిరంగ రహస్యం. కాకపోతే మోడీ స్టామినాను తట్టుకుని నిలబడే స్థాయి నేతలు ఎవ్వరూ కనిపించడం లేదు. ఆ తుఫానును ఢీకొట్టే దమ్మున్న లీడర్లు భూతద్దం పెట్టి వెతికినా అస్సలు కనిపించడం లేదు. ఇప్పుడు ఆ రేసులో నితీష్ పేరు బలంగా వినిపిస్తోంది. బీహార్లో ఎన్డీఏతో తెగదెంపులు మొదలుకొని ఇప్పుడు ప్రధాని రేసులో పేరు వినిపించడం వరకు నితీష్ వెనుక విపక్షాలతో పాటు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఇక ప్రధానమంత్రి రేసులో నితీష్ పేరు బలంగా వినిపిస్తున్న సమయంలో మోడీని ఢీకొట్టే స్టామినా నితీష్లో ఉందా అన్న ప్రశ్న వినిపిస్తోంది. ఎందుకంటే 2014కు ముందున్న మోడీ వేరు, ఇప్పుడున్న మోడీ వేరు. ఈ గ్యాప్లో ఆయనకున్న ఇమేజ్ స్టామినా 100 రెట్లు పెరిగింది. అక్కడక్కడా చిన్న చిన్న ఎదురు దెబ్బలు తగిలిన బీజేపీ అప్రతిహతంగా దూసుకుపోతోంది. దీని వెనుక అమిత్ షా చాణక్యంతో పాటు మోడీ స్టామినా కూడా ఉంది. అప్పట్లో మోడీ ప్రధాని అభ్యర్థిగా అఖండ విజయం సాధించడం వెనుక కంటికి కనిపించని శక్తులు చాలానే పనిచేశాయి. అందులో చాలా కీలకమైనది ఆర్ఎస్ఎస్. అవును, మోడీని సూపర్ హీరోగా చూపించింది ఆర్ఎస్ఎస్నే. గుజరాత్ మోడల్ అంటూ దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా చేసింది. మోడీ పేరు దేశమంతా ప్రతిధ్వనించేలా చేసింది. మోడీ తప్ప దేశానికి మరో ప్రత్యామ్నాయం లేదనేలా ప్రొజెక్ట్ చేసింది. ఒక పాజిటివ్ వేవ్ క్రియేట్ చేసింది. ఓ రకంగా చెప్పాలంటే 2014లో ఒక కలెక్టివ్ వర్క్ జరిగింది. ఇదంతా బీజేపీ అఖండ విజయానికి దోహదపడింది. ఇక 2019లో ఆ అవసరం రాలేదు. ఎందుకంటే మోడీ ఇమేజ్తోనే బీజేపీ గట్టెక్కేసింది. ఇప్పుడు మోడీని ఢీకొట్టాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఆ స్థాయి శక్తి సామర్థ్యాలు నితీష్కు ఉన్నాయా అన్నదే ఇప్పుడు ప్రశ్న. ఆ మాటకొస్తే గత ఎన్నికల్లో జేడీయూకి వచ్చిన సీట్లు కేవలం 45 మాత్రమే. అక్కడ బీజేపీ ఆర్జేడీ చాలా బెటర్. నిజంగా నితీష్కు అంత స్టామినానే ఉంటే ఎవరి సపోర్ట్ లేకుండానే ప్రభుత్వ ఏర్పాటుకు కావలసినన్ని సీట్లు గెలిచేవారు. కానీ అలా జరగలేదే. అంటే బీహార్లోనే పెద్దగా జనాకర్షణ లేని వ్యక్తి ప్రధాని అభ్యర్థిగా నిలబడితే దేశ ప్రజలు ఆయనకు జై కొడతారా అన్నదే ఇక్కడ ప్రశ్న. అదేదో డైలాగ్ ఉంది బాస్. మోడీకి దీటుగా నితీష్ని నిలబెట్టాలని విపక్షాలు చూస్తున్న వేళ ఆ డైలాగ్ గుర్తుకొస్తోంది.
గడియారంలో 1 గంట అవ్వాలంటే పెద్ద ముళ్ళు 60 అడుగులు వేయాలి. అదే చిన్న ముళ్ళు 1 అడుగు వేస్తే సరిపోతుంది. నిలకడకి, దూకుడికి, మోడీకి, నితీష్కి అదే తేడా. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బ్యాటరీ పూర్తిగా అయిపోయాక కూడా దాన్ని బయటకు తీసి కాస్త రుద్ది మళ్ళీ వాచ్లో వేస్తే కొద్ది క్షణాలు తిరుగుతుంది. అయినంత మాత్రాన బ్యాటరీ ఫుల్గా ఛార్జ్ అయినట్టు కాదు బాస్. గడియారం ముళ్ళు అలానే తిరుగుతున్నట్లు కాదు. ఇప్పుడు నిలకడ రాజకీయాల కంటే దూకుడు రాజకీయాలే నడుస్తున్నాయి. మోడీని ఎప్పుడు చూసినా 100% ఛార్జ్ అయిన బ్యాటరీలా కనిపిస్తుంటారు. ఇటు నితీష్కి మాత్రం ఎవరో ఒకరు ఛార్జ్ చేస్తుండాలి. ఇప్పుడు విపక్షాలు చేస్తున్న ప్రయత్నం కూడా అదే. ఎలాగోలా ప్రధాని పదవికి మోడీ కంటే ధీటైన వ్యక్తి నితీషేనంటూ ప్రాజెక్ట్ చేసి ఎన్డీఏను పూర్తిగా పక్కన పెట్టాలన్నదే విపక్షాల ప్రయత్నం. ఈ సమయంలో విపక్షాలు తెలుసుకోవాల్సింది ఒక్కటే, నిజంగా నితీష్కి అంత దమ్ముందా, అంత ప్రజాకర్షణ ఉందా, అంత స్టామినా ఉందా? వీటన్నింటికీ సమాధానం రావాలంటే ముందుగా నితీష్ ఫుల్ ఛార్జ్ కావాలి. మరి విపక్షాలు ఆ బ్యాటరీకి ఫుల్ ఛార్జింగ్ చేసేదెప్పుడు? గడియారంలో ముళ్ళు 60 అడుగులు ముందుకేసేదెప్పుడు? ఆ టైం రావాలంటే చాలా టైం పడుతుంది. ఇది మాత్రం క్లియర్ కట్లో థాట్ టాపిక్ చూద్దాం. ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మునుగోడు ఉప ఎన్నికల్లో ధన ప్రవాహం పోటెత్తే పరిస్థితి కనిపిస్తోంది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పార్టీలు డబ్బులు వెదజల్లడం ఖాయంలా అనిపిస్తోంది. ఎందుకంటే మునుగోడు ఉప ఎన్నిక టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 పార్టీలకు చావో రేవోగా మారింది. ఎలాగైనా ఈ ఎన్నికల్లో గెలిచి తమకు తిరుగులేదని నిరూపించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. కేవలం హామీలు, ప్రచారాల మీదే ఆధారపడకుండా మునుగోడు నియోజకవర్గ ప్రజలపై నోట్ల వర్షం కురిపించేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. బయట ఊరి వాళ్ళు మునుగోడు వాసుల్ని కలిస్తే మీరు జాక్పాట్ కొట్టేశారా అని అంటున్నారు. ఇదంతా ఎన్నికల్లో పంచే డబ్బును ఉద్దేశించేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ స్థాయిలో ఈసారి ధన ప్రవాహం జరగనుంది. ఇప్పటికే అన్ని పార్టీలు డబ్బు సంచులను సిద్ధం చేసుకున్నాయి. మూడో కంటికి తెలియకుండా ఆ డబ్బును ఓటర్లకు చేరవేసే బాధ్యతలు కూడా నమ్మిన బంట్లకు అప్పగించనున్నాయి. అసలు ఈసారి మునుగోడులో ధన ప్రవాహం ఏ రేంజ్లో ఉండనుంది? 300 కోట్లు దాటుతుందా? ఏ పార్టీ ఎక్కువగా డబ్బు వెదజల్లనుంది? హుజూరాబాద్ని మించి రికార్డు బద్దలు కొడుతుందా? మునుగోడు ఉప ఎన్నికలు హామీల వర్షాలు, విమర్శల బాణాలతో పాటు డబ్బుల సంచులు కూడా సిద్ధమవుతున్నాయి. ఒక ఓటును ఎంతకైనా కొనేందుకు పార్టీలన్నీ సై అంటున్నాయి. ఎందుకంటే ఇదే వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్ అన్న విషయం ఇప్పటికే ప్రాజెక్ట్ అయిపోయింది. దీంతో ఇది గెలిస్తే చాలు వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు రహదారి పడ్డట్లేనని 3 పార్టీలు భావిస్తున్నాయి. అందుకే ఎంత ఖర్చైనా సరే, ఎన్ని కోట్లు పంచైనా సరే గెలిచి తీరాలని చూస్తున్నాయి. కేవలం ప్రత్యర్థులపై విమర్శలు చేసినంత మాత్రాన, హామీల వర్షం కురిపించినంత మాత్రాన, వ్యూహాలు రచించినంత మాత్రాన గెలుపు సొంతం కాదన్న విషయం రాజకీయ పార్టీలన్నింటికీ బాగా తెలుసు. నిజానికి ప్రజాస్వామ్యంలో ఓటుకు నోటు అనేది చట్టవిరుద్ధం. కానీ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకుందాం బాస్. నోట్లు గాల్లో ఎగరకపోతే ఓట్లు పడవు. కరెన్సీ ఎదజల్లకపోతే ఓట్లు గుద్దేదెవరు? ఓటుకు ఇంత, ఇంటికి ఇంత అని లెక్క కట్టకపోతే ఆ పార్టీని లెక్కలోకే తీసుకోరు. ప్రజాస్వామ్యంలో ఇది కరెక్టేనా అని నీతి సూత్రాలు వల్లించకండి. తప్పు పార్టీలదా, ఓటర్లదా అని నన్ను అడగకండి. సమాధానం నీకు, నాకు, నేటి రాజకీయ నాయకులకు బాగా తెలుసు. మొన్న గోదావరికి వరదలు వచ్చాయి కదా, అలాగే ఎన్నికల ముందు కరెన్సీ, మద్యం ఏరులై పారడం, ప్రవాహంలా ముంచెత్తడం కామన్. ఇందులో వింతేమీ లేదు. అసలు విషయం ఏంటంటే ఓటుకి ఎంత ఇస్తున్నారు, ఓవరాల్గా ఎంత ఖర్చు పెడుతున్నారు, ఏ పార్టీ ఎక్కువ ఖర్చు పెట్టబోతోంది, ఇదే మ్యాటర్. ఎవ్వరు గెలిస్తే మనకేంటి? అభివృద్ధి కోసం జరుగుతున్న ఎన్నికలా ఇవి? ప్రజా సంక్షేమం కోసం జరుగుతున్న ఎన్నికలా ఇవి? ప్రజల తలరాతలు మార్చేందుకు జరుగుతున్న ఎన్నికలా ఇవి? అంటే కానే కాదు. ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి అయ్యా అని మునుగోడులో మైకి పెట్టి అరిచిన ఎవ్వరూ వినిపించుకోరు. అందుకే ఇప్పుడు ఆ విషయాన్ని పక్కన పెడదాం. ఎవరు ఎంత ఎక్కువ ఖర్చు పెడతారో మాట్లాడుకుందాం. మునుగోడు ఉప ఎన్నిక అందరికీ ప్రతిష్టాత్మకంగా మారడంతో ఇటు పార్టీలతో పాటు అటు అభ్యర్థులు కూడా ఎంతైనా పంచేందుకు సిద్ధంగా ఉన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో నోట్ల వర్షం కురవనున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. మునుగోడులో ధన ప్రవాహం పోటెత్తుతుందా? హుజూరాబాద్ని మించి నోట్ల వర్షం కురుస్తుందా? ఓటుకు ఎంతైనా ఇచ్చేందుకు పార్టీలు సిద్ధంగా ఉన్నాయా? కనీసం 300 కోట్లు వెదజల్లేందుకు పార్టీలన్నీ రెడీనా? మునుగోడు ఉప ఎన్నికలో ధన ప్రవాహం పోటెత్తుతున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే.
లాస్ట్ టైం ఒక్క హుజూరాబాద్లోనే 200 కోట్ల వరకు ఖర్చయింది. అన్నిసార్లు ఓటు 500కు దొరకదు సార్. కొన్నిసార్లు ఓటుకు 5000 కూడా పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. మునుగోడు విషయంలో ప్రాణం పోయినా పర్లేదు కానీ సీటు కావాల్సిందే అన్నట్లుగా మారింది పరిస్థితి. అందుకే మునుగోడు ఉప ఎన్నికలు ఎంత ఖర్చవుతుందో ఎవ్వడికీ తెలియదు. పార్టీ తరపున మీరిచ్చేది ఎంత సార్? వాళ్ళు పర్సనల్గా ఎంత ఖర్చు పెడతారో తెలుసా సార్? ఎన్నికల ముందు నోట్ల వర్షం కురిపించడానికి ఇల్లు వాకిళ్లు అమ్మేసుకుంటారు. ఇప్పుడు మునుగోడులో సిచ్యువేషన్ యాజ్ ఇట్ ఈస్ గా అలానే ఉంది. టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు కూడా ఆర్థికంగా బలమైన లీడర్లనే ఎంచుకునే పనిలో పడ్డాయి. ఎందుకంటే అక్కడ నోట్ల వర్షం కురిపించాలి కాబట్టి. ఈసారి మునుగోడులో అటు ఇటుగా 300 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పుడున్న వేడి చూస్తుంటే అంచనాలు కూడా తలకిందులయ్యేలా ఉన్నాయి. ప్రతి ఎన్నికల్లో రాజకీయ పార్టీలు పచ్చనోట్లు పంచడం, ఓటర్లు డిమాండ్ చేసి మరీ అందుకోవడం బహిరంగ రహస్యంగా మారింది. దీనికి సాక్ష్యాలు ఆధారాలు అంటూ ఏమీ ఉండవు. కానీ ఓటు వేయించుకునేవారు, వేసేవారికి ఇది ప్రతి ఎన్నికల సందర్భంగా జరిగే తతంగమే. అన్ని పార్టీలది అదే తీరు. ఒక పార్టీ ఎక్కువ ఇవ్వచ్చు, మరో పార్టీ తక్కువ ఇవ్వచ్చు. కానీ ఓటు కోసం నోటును ఎరవేయడం ఎప్పటినుంచో కొనసాగుతున్న ట్రెండ్. దీన్ని ఎవ్వడూ మార్చలేడు. ఒక ఎన్నికలో నిలబడే అభ్యర్థి ఎంత ఖర్చు పెట్టాలో అన్నదానిపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన నిబంధనల్నే ఖరారు చేసింది. అభ్యర్థులు కూడా వారు పెట్టే ఖర్చుకు పక్కాగా లెక్కలు చూపించాలి. దీనికి తోడు ఎన్నికల సంఘం కూడా వ్యయ పరిశీలకుల్ని నియమిస్తుంది. కేవలం ఎన్నికల సంఘం పరిమితితోనే ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం అసాధ్యమనేది అన్ని రాజకీయ పార్టీలకు తెలుసు. అందుకే లెక్కల్లోకి రాకుండా కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతుంటాయి. సాధారణ ఎన్నికలతో పోలిస్తే ఉప ఎన్నికల్లో ధన ప్రవాహం మామూలుగా ఉండదు. ఇప్పుడు మునుగోడులోనూ పాత రికార్డులు బద్దలు కొట్టే పనిలో పడ్డాయి రాజకీయ పార్టీలు. ఎన్నికల సమయంలో డబ్బులు పంచడం అనేది ఒక కామన్ థింగ్గా మారిపోయింది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు, ఓటర్లను కొనేస్తున్నారు, ఓటర్లు అమ్ముడుపోతున్నారు. ఇలా ఎన్ని సినిమా డైలాగులు చెప్పినా జరిగేది జరగక మానదు బాస్. ఎన్నికల్లో హామీల వర్షం కురిపించడం ఎంత కామనో, ఎన్నికల్లో విమర్శలు గుప్పించడం ఎంత కామనో, ఎన్నికల్లో ఆరోపణలు చేసుకోవడం ఎంత కామనో, ధన ప్రవాహం పోటెత్తడం కూడా అంతే కామన్. ఇది పచ్చి నిజం. ఎవ్వడైనా ఒప్పుకోవాల్సిందే, ఎవ్వడైనా దీన్ని జీర్ణించుకోవాల్సిందే. ఈ రోజు ఇస్తారు, రేపు తింటారు. ఫ్రీగా ఏమీ ఇవ్వడం లేదు కదా అన్నది జనాల పాలసీ. ఈ రోజు ఇద్దాం, రేపు ఛాన్స్ దొరికితే మొత్తం దున్నేద్దామన్నది నేతల పాలసీ. ఇక్కడ ఎవ్వడి పాలసీ వాడిదే. కానీ ఈ వ్యవహారమంతా మూడో కంటికి తెలియకుండా గుట్టుగా జరిగిపోతుంది. ఇవేవి కెమెరా కళ్లకు చిక్కవు, ఆధారాలకు అందవు. కానీ ఇచ్చేవారికి పుచ్చుకునే వారికి మధ్య జరిగే ఓ సాధారణ ప్రక్రియ ఇది. డబ్బులిచ్చి ఓట్లు కొనుక్కుంటున్నామనే ఆలోచన పార్టీల అభ్యర్థుల్లో ఉండదు. తాము అమ్ముడుపోతున్నామనే అభిప్రాయం జనాల్లో అస్సలు ఉండదు. రాసి పెట్టుకోండి. ఈసారి మునుగోడులో 300 కోట్ల రూపాయలకు పైగా ధన ప్రవాహం జరగడం ఖాయం. డౌట్ ఉంటే ఎన్నికల సంఘం అధికారులు మునుగోడు నడివీధిలో కుర్చీ వేసుకుని కూర్చుని మరి లెక్కలు రాసుకోండి. 300 కోట్లకు ₹1 ఎక్కువే అవుతుంది, కానీ తక్కువ కాదు. దానికి 1 పైసా తక్కువైనా నన్ను అడగండి, ఆన్సర్ చేయడానికి నేను రెడీ. ఇది మాత్రం క్లియర్ కట్.